మనం ఈరోజు ఈ వీడియోలో అసలు ఎల్సిఎం అంటే ఏంటి, అది ఎందుకు మనకు అవసరం, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు, దాని యొక్క టిప్స్ ఏంటి, అకాడమిక్ ఇయర్స్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎట్లా వస్తాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్సిఎం అంటే ఏంటి అసలు? LCM అంటే చూడు, ది స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 2 or more నెంబర్స్ ఈజ్ కాల్డ్ LCM. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఫస్ట్ మనకి మల్టిపుల్స్లో, కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ నెంబర్ని LCM అంటారు. ఆ నెంబర్ల యొక్క ఇప్పుడు సపోజ్ 3 నెంబర్లు చూసుకో, 2, 4, 6. 2 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24. ఇలాగా 2 టేబుల్ అంతా అలా కంటిన్యూషన్ వస్తూనే ఉంటుంది మల్టిపుల్ అంటే. ఇప్పుడు 4కి చూసుకుంటే 4, 8, 12, 16, 20, 24, 28. అలా 6కి చూసుకుంటే 6, 12, 24, 6, 12, 18, 24, 30. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మల్టిపుల్స్ రాసేసుకున్నాం. ఇప్పుడు కామన్గా ఏమున్నాయి? 2 కింద వాటిలో లేదు, 2 లేదు, 4 లేదు, 6 ఇక్కడ లేదు, 8 ఇక్కడ లేదు, 10 ఇక్కడ లేదు. తర్వాత ఇక్కడ 12 చూసుకుంటే ఇక్కడ ఉంది 12, మళ్ళీ 4లో ఉంది, 6లో ఉంది. అంటే ఇది ఒక కామన్ మల్టిపుల్ అవుతుంది. 12 మల్టిపుల్స్లో కామన్గా ఉన్నది. ఇంకా 14 ఇక్కడ లేదు, 16 లేదు, 18 లేదు, 20 2 చోట్ల ఉంది కానీ ఇక్కడ లేదు. ఇప్పుడు 22 కూడా ఇక్కడ లేవు, ఈ కింద 2 చోట్ల లేదు. ఇప్పుడు 24 చూసుకో, ఇక్కడ ఒకటి ఉంది 24, మళ్ళీ ఈ కింద రెండిట్లోనూ ఉంది 24. అవునా? ఇది అంటే ఇప్పుడు ఏమైంది? ఇలాగ కామన్ 2కి 4, 6కి కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? 12 ఉంది, 24 ఉంది. ఇంకా అట్లా ముందుకెళ్తున్న కొలది 36 అట్లా వస్తుంది. అంటే ఇప్పుడు ఇవి కూడా మల్టిపుల్స్ బోల్డ్ వస్తాయి, కామన్ మల్టిపుల్స్ కూడా చాలా వస్తాయి. కానీ ఇందులో మనకు కావాల్సింది ఏంటి? లీస్ట్ ఎంత? 12. కాబట్టి 2, 4, 6కి LCM ఎంత? 2, 4, 6కి LCM 12. వై LCM? అసలు మనం LCM ఎందుకు కనుక్కుంటాం? ఇది ఏ ప్రాబ్లమ్స్కి మనకి అది ఉపయోగం? మామూలుగా నిత్య జీవితంలో దాని యొక్క ఉపయోగం ఏంటనడానికి 2 ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ టు స్టాండ్ ఇన్ ఏ రోస్ ఈక్వల్లీ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ద రోస్ ఆర్ ఐదర్ 2, 3, 4, 6, 8. అంటే ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందిట స్టూడెంట్స్ది. అయితే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఈ యొక్క స్టూడెంట్ అంటే సమ్ ఎక్స్ మనకు తెలియదు, ఈ స్టూడెంట్స్ని వాళ్ళు ఒక్కొక్క రోలోనూ ఇద్దరు చొప్పున అలా పెడితే ఇక్కడ ఇలా ఇద్దరు చొప్పున వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు వాళ్ళు మిగిలిపోకూడదు. అంటే ఇప్పుడు ఒక 11 మందిని తీసుకున్నాం, ఇద్దరు చొప్పు తీసుకున్నాం, ఒకళ్ళు ఉండిపోతారు కదా. అదే 12 మంది తీసుకున్నాం, ఒకళ్ళు ఉండరు కదా. అట్లాగా అలా 2 వరుసలు వాళ్ళు చాయిస్, 2 వరుసలు తీసుకున్నా ఉండకూడదు, ఎవరు మిగలకూడదు. అలా 3 తీసుకున్నా, 4 తీసుకున్నా, 6 తీసుకున్నా, 8 తీసుకున్నా, ఇది ఆ ప్రాబ్లం. ఇలాగ ఉన్నప్పుడు మనం వీటికి కనుక మనం LCM కడితే ఎంత వస్తుంది? 24 వస్తుంది. LCM కడితే 24 వస్తుంది. ఇప్పుడు 24 కనుక LCM కట్టినప్పుడు 24 వచ్చింది కదా. ఈ 24ని చూడండి 2లో పోతుంది, 2లో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, 3లో 4లో అవుతుంది, 6లో 8, ఇలా అన్నిట్లో కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అప్పుడు మనం అలాంటి సందర్భంలో అంటే మనకి ఎగ్జాక్ట్గా కావాలి, ఎక్కడ ఒకళ్ళు కూడా మిగలకూడదు, అలా అన్నట్టుగా వాళ్ళు కోరిన విధంగా మనం ఇవ్వాలి అని అనుకునే మాట అయితే అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అవసరం వస్తాయి. అలానే ఇక్కడ కింద ప్రాబ్లం చూడండి, టు వాట్ లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్ టు బీ యాడెడ్ టు మేక్ 3 teams కంటైనింగ్ 12, 15, 18 ఈచ్. ఈ ప్రాబ్లంలో వాళ్ళు కోరుకున్నది ఏంటంటే 12, 15, 18
అలాగ ఉండే విధంగా స్టూడెంట్స్ టీమ్స్ కావాలి. కానీ అక్కడ వాళ్ళు కావాలి 12 పెట్టి చేసినా వాళ్ళు 5 మిగిలిపోవాలి. 5గురు ఒకవేళ 12 ఈ ప్రాబ్లంలో చూడండి 12, 15, 18 అలాగ 3 టీమ్స్ పెట్టినప్పుడు వాళ్ళకి ప్రతి టీం అప్పుడు కూడా వాళ్ళు 12 మంది చొప్పున తీసేసుకుంటారు. కానీ చివరి దాంట్లో ఏంటంటే వాళ్ళు ఒక 5గురిని యాడ్ చేసుకున్నా సరిపోవాలట. అది ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ మళ్ళా 5 యాడ్ చేసినా సరే అక్కడ వాళ్ళకి సరిపోయే విధంగా రావాలి. 12 తర్వాత 15 కూడా అంతే. 15 చేసుకున్నా మళ్ళీ వాళ్ళకి ఒక 5గురిని కలుపుకోవాలి. అంటే వాళ్ళ దగ్గర ఒక 5గురు స్టూడెంట్స్ ఎవరో ఉండుంటారు. మాకు ఇలాగ టీం కావాలి అని అంటే మిగతా వాళ్ళని వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇలా టీం వచ్చేటట్టు కావాలి అని. అంటే 18 చేసినప్పుడు 18 చూసుకున్నా ఇంకో 5గురిని కలిపే విధంగా ఉండాలి వాళ్ళకి. ఇలా వచ్చినప్పుడు దీనికి మనం ఎల్సిఎం చూసుకుంటే 12, 15, 18 ఇవన్నీ కూడా మనకి 3లో పోతున్నాయి. 4, 5, 6, 2, 5, 3. ఇప్పుడు వీటి యొక్క ఎల్సిఎం ఎంత? 2 × 2 × 3 × 3 × 5 అంటే అవేంది ఇక్కడ 5 2 10 10 × 9 18 అంటే 180 వచ్చింది. కానీ వాళ్ళకి 180 మంది అంటే అర్థం ఏంటి? ఈ 12 180 ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోతాం. 15 డివైడ్ అయిపోతుంది. ఎల్సిఎం అంటే అదే. 18 అంతే. కానీ వాళ్ళు అడిగింది అది కాదు. 5గురిని వాళ్ళు కలుపుకుంటే సరిపోవాలన్నారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 180లో 5 తీసేస్తాం. అంటే 175 మంది స్టూడెంట్స్ని మనం వాళ్ళకి అక్కడ ఉంటే ఇంకొక 5గురిని కలుపుకుంటారు వాళ్ళు, సరిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా మనకి ఎల్సిఎం అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇవేంటంటే మనకి చిన్న అంకెలతో చేసుకుంటున్నప్పుడు అనిపిస్తుంది. కానీ పెద్ద అంకెలప్పుడు వేలల్లోనూ అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనకి ఎల్సిఎం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అసలు ఎల్సిఎంని ఎట్లాగా సాల్వ్ చేస్తాం? ఇది ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, 2 డివిజన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇప్పుడు 4 సంఖ్యలు తీసుకున్నాం. 16, 18, 30, 36. 16కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుని మనం ఇది 16కి చూసుకుంటే చూడండి 16 కంటే 8, 2, 4, 2 ఇంతే. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇలా చూసుకోవాలి మనం. తర్వాత 18 కూడా 18 చూసుకుంటే 2, 9, 3లో పోతాం. 3 అంటే ఎంత వచ్చింది 18కి? 2 × 3 × 3 అంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫ్యాక్టర్స్ రాస్తాం మనం. ఇందులో ఇవన్నీ కూడా లీస్ట్ ప్రైమ్లో ఉండాలి. ఈ వచ్చేవి కూడా అన్నీ కూడా ప్రైమ్లో ఉండాలి. మనం రాయొచ్చు 2 × 8 అని రాయొచ్చు, కానీ అది కాదు. ఈ లీస్ట్ ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్లోకి వచ్చేసేయాలి. చివరి వచ్చేవి మనకి అన్నీ ప్రైమ్లోకి వచ్చేసేయాలి. 30కి ఏంటి చూద్దాం. 30, 2, 15, 3, 5 అంటే 2 × 3 × 5. 36కి చూసుకుంటే 2, 18, 2, 9, 3, 3 అంటే 2 × 2 × 3 × 3. ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ 16లో ఎన్ని 2s ఉన్నాయి మనకి? 4. ఇక్కడ 16లో 4 2s ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 1, 1. ఏ సంఖ్యలో కనుక ఎక్కువగా ఇక్కడ 16లో ఎన్ని 2s ఉన్నాయి? 4 2s ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మిగతా చోట్ల ఒక్కొక్కటే ఉన్నాయి. 2, 2, 2 అంటే ఇప్పుడు ఏ సంఖ్యలో కనుక ఎక్కువ ఉంటే కనుక వాటినే మనం తీసుకుంటాం. ఇప్పుడు 2 ఇందులో ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? 2ని తీసుకున్నాం అనుకోండి. మనం ఎక్కడ ఎక్కువ ఉంది? ఇక్కడైతే 2 సార్లు ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒక్కొక్కసారి ఉంది, ఇక్కడ 4 సార్లు ఉంది. కాబట్టి వీటిని మనం తీసుకుంటాం. ఓకే, 2 × 2 × 2 × 2. ఓకే, ఇప్పుడు 3 దగ్గరకు వద్దాం. 3 ఎక్కడ ఎక్కువ ఉంది? ఇక్కడ 2 సార్లు ఉంది, 1, 2. ఈ సంఖ్యలో ఒకసారి ఉంది, ఈ సంఖ్యలో 2 సార్లు ఉంది. 2 సార్లు అన్నది ఇక్కడ సమానంగా ఉంది కాబట్టి అక్కడ అది కూడా తీసుకోవచ్చు మనం. ఇంకా ఇది తీసుకున్నాం, ఒకసారి తీసుకుంటాం. ఇలా 2 సార్లు ఉంది కానీ 2 సార్లు ఒకసారి తీసుకుంటాం. అంటే ఎక్కడ ఎక్కువ మనకని వస్తే అది.
తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 5 ఒకసారి ఉంది, ఇది రాసు. ఇది ఇప్పుడు మనకి ఈ ప్రైమ్, ఇది మనకి ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎంలో చూడండి 5 రెళ్ళు 10, ఇదంతా ఇది 9, 4 రెళ్ళు 8. ఇప్పుడు ఇది ఎంత అయింది? 720. ఎల్సిఎం ఎంత? 720. ఇదేంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కున్నప్పుడు ఏ సంఖ్యకు ఆ సంఖ్య మనం ఇలా రాసుకుని చేసుకోవచ్చు. దీనికే ఇంకో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇంకో మెథడ్లో కూడా మనం చేసుకోవచ్చు. ఒకటి దానికి చెప్తాను, మిగతాది మీరు ట్రై చేయండి. 16 ఉందనుకోండి, నేను దాకా మనం అనుకున్నట్టు 2 × 8 అని రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ 8ని ఎలా పెట్టుకోవచ్చు? 2 × 4 అని రాసుకోవచ్చు 8ని. మళ్ళీ దీన్ని 2 × 2 × 2 ఇలాగ 16 యొక్క ఇలా కూడా మనం ప్రైమ్ నెంబర్స్ తోటి ఇలాగా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. అది ఇలాగ ఇక్కడ రాసుకోవచ్చు. అలా 18కి 2 × 9 అని రాసుకొని మళ్ళీ 9ని 3 × 3 అని రాసుకొని ఇలా చేసుకోవచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా 2 మెథడ్స్లో మనం చేయొచ్చు. ఏది మనకు సులువైతే దాన్ని మనం తీసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ డివిజన్ మెథడ్, అంటే ఎల్సిఎం కనుక్కోవటంలోనే మనకి ఫస్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు డివిజన్ మెథడ్. సాధారణంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ ప్రతి చోట కూడా డివిజన్ మెథడ్ చేస్తాం. అది కొంచెం సులువుగా ఉంటుంది, అన్నిటికంటే కూడా కొంచెం సులువుగా ఉంటుంది. ఇందాక మనం మల్టిపుల్స్ రాసుకున్న దానికంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తేలిక, దీనికంటే కూడా డివిజన్ మెథడ్ ఇంకా తేలిక అన్నమాట. డివిజన్ మెథడ్లో ఇందాక తీసుకున్న ప్రాబ్లంకి సంబంధించి మనం తీసుకున్నాం. 16, 18, 30, 36 తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో వీటన్నిటిలోనూ కూడా కామన్గా మనకి ఏదైనా చిన్న ప్రైమ్ నెంబర్ ఏదైనా మనకి ఇందులో పోవాలి. ఇప్పుడు చూడండి 2 తీసుకున్నాం అనుకోండి, 2 8s, 2 9, 15, ఇక్కడ 18. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇందులో ఎంత? ఇక్కడ వీటిలో 3 పోతుంది, ఇక్కడ పోవట్లేదు కదా. ఇప్పుడు మనం ఏదైనా తీసుకోవచ్చు, 3తో అయినా చేయొచ్చు, లేదంటే 2తో అయినా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మనం 2తో చేసామనుకోండి, 2తో చేస్తే ఇక్కడ 4, కానీ ఇక్కడ 9లో ఈ 2 అనేది డివైడ్ అవ్వట్లేదు కాబట్టి 9 కిందే రాసుకోవాలి మనం. 15లోకి 15 రాసుకోవాలి, 18కి 9, అంతే కదా. 2 9s 8. ఇది ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి, ఇవి 2 డివైడ్ అవ్వట్లేదు కాబట్టి యాజ్ టీజ్గా రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ వీటిలో చూసుకుంటే ఇక్కడ చూడండి 3 ఎక్కువ పోతుంది కాబట్టి 3, 4 యాజ్ టీజ్గా రాసుకుంటాం. ఎందుకంటే 3 4లో ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వదు. 3 3s, 3 5s are 15, 3 3s. ఇప్పుడు చూడండి మళ్ళా చూసుకుంటే 3 గంటి 4, ఇక్కడ ఏమొచ్చింది 1 5 1, మళ్ళీ ఇక్కడ 2 4 ఉంటుంది కదా, మరి 2 కింద రాసుకోవచ్చు కదా. 1 5 1 ఇంకా అయిపోయింది. ఇంకా అన్నీ ఇందులో ఇక్కడ మళ్ళీ 2 5 ఇంత దీంట్లో ఇంకేం మళ్ళీ చేసినా 2 అలానే వస్తుంది కాబట్టి అయిపోయింది. అన్నీ ఒకటి, లేదంటే మనం చేసుకోవచ్చు మళ్ళీ 2 1 1 5 1 5 1 1 1 ఉంది. ఇక్కడికే మనం లెక్క ఆపేయచ్చు. ఇప్పుడు చూద్దాం, వీటన్నిటినీ మనం రాసుకుంటాం. ఎట్లాగా? 2 × ఇక్కడ మొత్తం 2లు ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఈ 2 రాసాం, ఈ 2 రాసాం, మళ్ళీ ఈ 2 2లు, 2 × 2, ఇప్పుడు 2 3లు, 3 × 3, ఇక్కడ ఒక 5. ఇప్పుడు వీటికి కూడా మనం చేస్తే నిందాలనే 4, ఈ 2కి చూడండి 10, ఈ 2 9, ఈ 3 చేస్తే 8, ఎంత? 720. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం ఏదో ఒకటి మనం తీసుకొని చేయొచ్చు. 45 15 ఇంకా 9. ఓకేనా? 3 చేసాం. ఈ 3టికి చేసినప్పుడు ఎలా వస్తుందో చూడండి. 3 5 45, ఈ రెండిట్లో 5 3 1 15 9 9. ఇప్పుడు 3 1 1 3. ఇప్పుడు అన్నీ కూడా స్మాల్ వచ్చేసాయి కదా, ఇంకా చాలు. 3 × ఎన్ని 3లు? 3 × 3 ఎన్ని 5 5. ఇప్పుడు 9, ఇది 15 అంటే ఎంత? 45
4 9 అంటే 30. ఇది ఆన్సర్. టిప్స్ ఫర్ సాల్వింగ్ ఎల్సిఎం. ఇప్పుడు ఇవి ఏంటంటే ఇన్ ఏ గివెన్ పేర్ నెంబర్స్ ఇఫ్ వన్ ఆఫ్ ద మల్టిపుల్ ఆఫ్ అదర్ నెంబర్ దెన్ ది బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్. అంటే ఇప్పుడు ఏమైనా మనం 2 సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఎన్ని నెంబర్లు ఉన్నా సరే వీటిల్లో కనుక మల్టిపుల్స్ కనుక ఉంటే, ఇప్పుడు చూడండి 8కి 16 ఏంటి మల్టిపులే కదా, కాబట్టి ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి 16. ఈ 16 అన్నది ఈ ఈ 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం అవుతుంది. అవునా కాదో చెక్ చేద్దాం. చూడండి 8కి తీసుకోండి, 8 8 16, 2 4 8, మళ్ళీ 2 2 4 2 1 2. ఇప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంతైంది 4 4 4 ఇంటూ 4 16. అంటే ఈ ఏవైనా కొన్ని సంఖ్యలు తీసుకుంటే వాటి యొక్క ఏదైతే మనం మల్టిపుల్స్, ఈ 2 సంఖ్యల్లో మల్టిపుల్స్ ఉన్నాయనుకోండి, అందులో పెద్ద ఏదే నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇంత లెక్క చేసాం కదా, ఇంత ఇప్పుడు చేయకుండా 4కి ఇదేంటి ఇది మల్టిపుల్ 8. కాబట్టి ఇప్పుడు మనం 4ని కన్సిడర్ చేయకుండా 8 12 తోటి మనం ప్రాబ్లమ్ని మనం చేసేసుకోవచ్చు. 2 అంటే ఎంత వచ్చింది 4 6 2 2 3. ఇప్పుడు 2 ఇంటూ 2 4 4 ఇంటూ 6 24. ఇది ప్రాబ్లం. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎల్సిఎం 24. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో చూడండి 8, ఇక్కడ చూడండి 8 12 25 24 ఉంది. ఇప్పుడు ఈ 12కి ఇది మల్టిపులే, కాబట్టి ఇంకా మనం 12 కన్సిడర్ చేయగలం. 8కి కూడా ఇది మల్టిపులే అండ్ 8 3 24, ఇది కూడా కన్సిడర్ చేయగలం. ఇంకా ఈ రెండే మనం కన్సిడర్ చేస్తాం. చేసుకున్నప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది, మళ్ళీ 25కి 24కి మనం ఎల్సిఎం కడితే చాలు, మొత్తం లెక్క అంతటికి మనం కట్టక్కర్లేదు. ఇది అందుకని ఇప్పుడు ఇలా చూసిన వెంటనే మనకి దాని ఎల్సిఎం ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్. ఇప్పుడు మనం కోప్రైమ్ అంటే ఏంటో చూద్దాం. కోప్రైమ్ అంటే హెచ్సిఎఫ్ కనుక రెండింటికి ఇచ్చిన నెంబర్స్ కనుక ఒకటి ఉంటే కనుక దాన్ని కోప్రైమ్ అంట. ఏవైనా 2 కోప్రైమ్స్ ఉన్నాయనుకోండి, 3 4 అన్నవి కోప్రైమ్స్, వీటి యొక్క ప్రోడక్టే దాని ఎల్సిఎం. అంటే కోప్రైమ్ అంటే హెచ్సిఎఫ్ను ఒకటైతే కనుక వాటిని కోప్రైమ్స్ అంటారు.